వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652.
పాత రోజులు గుర్తు తెచ్చుకోవడం మంది ఎమ్మెల్యే కాకముందు 2014 కన్నా ముందు ఈ ఎన్నుగొండలో నీళ్ళ గురించి ట్యాంకర్ వస్తే ట్యాంకర్ చుట్టుముట్టు చేరేది. ఏడో బోరింగ్ ఉంటే బోరింగ్ కాడికి పోయేది. చర్చల్లో పోవాలంటే ఏదైనా చూస్తే హైదరాబాద్ పోవాలంటే అప్పన్నపల్లి గేట్ పడేది. సన్న ఒక రోడ్డు ఉండేది. హాస్పిటల్కి పోతే హాస్పిటల్ ఏం లేదు. హాస్పిటల్కి పోయి కడుపు నొప్పి వేసిందని పోతే హైదరాబాద్ తీసుకుపోండి అని చెప్తుంది. ప్రతి ఇంట్లో 200 పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియకుండే, నీళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియకుండే, చూస్తే కూడా పట్టించుకోకుండా ఊరంతా గత్తరు ఉండే. ఇవాళ మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత 200 పెన్షన్ 2000 చేస్తే, ఇంటింటికి నల్ల పెట్టిపిస్తే, ఆ అయ్యప్ప గుట్ట మీద పెద్ద ట్యాంక్ కట్టిపిస్తే, సందులలో రోడ్లు వేస్తే, శ్మశాన వాటికకు గోడ కడితే, ఒక బ్రిడ్జి కడితే, అప్పన్నపల్లి సరిపోతలేదు యాక్సిడెంట్ అయిందని 2వ బ్రిడ్జ్ చేస్తే, పెద్ద పార్క్ చేస్తే, పెద్ద హాస్పిటల్ చేస్తే, హైదరాబాద్ జడ్చర్ల ఎంత దూరం అవుతుందో జడ్చర్ల నుంచి మామూలు అంతసేపు అవుతుండే. రాత్రిపూట గొడవలు అవుతుండే. రాత్రిపూట రావాలంటే భయపడుతుంది. మసమ్మ గుడి కడితే, అంగన్వాడి గుడి కడితే, పోచమ్మ గుడి కడితే, రోడ్లో ఒక్క ఇల్లు పోతే 12 మందికి 12 ఇల్లు ఇస్తే, మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇల్లు ఇంతమంది పక్కన ఇల్లు కడితే, ఎలక్షన్ అయిపోగానే ఇస్తా అని చెప్పి ఇక్కడనే మాటిచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ ఈ బస్తీలో కానీ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తా, ఇల్లు కట్టింది మీ గురించే కట్టినా, మీకే ఇస్తా అని చెప్పి ఇక్కడనే మాటిచ్చిన ఇల్లు కట్టినా, మరి ఇల్లు కీ ఇద్దామని అనుకున్నాం. కానీ మీరేం చేస్తారమ్మా, 200 పెన్షన్ 2000 చేస్తే మాయదారులు వచ్చి మాయమాటలు చెప్పి 2000 4000 చేస్తాం, అత్తకొక్కటికే వస్తుంది, కోడళ్ళకు కూడా ఇస్తాం, బిడ్డలకు కూడా ఇస్తాం మాట్లాడి. పెళ్లికి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే ఇంతకుముందు గడ పెద్ద మనిషి ఏం పేరు కళ్యాణ లక్ష్మి వచ్చి అని చెప్తూ చూడు, మోహన్ వాళ్ళకు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే ఆ వచ్చిందనా, ఇంకోరికి వచ్చిందంటే రాలేదు, తులం బంగారం ఇస్తామని అది కూడా రాలేదని చెప్పి. మేము పెళ్లిళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పి తులం బంగారం ఇస్తామంటే నమ్ముతుంది. చెన్నై వాళ్ళ ఇంట్లో ఇద్దరికి వచ్చింది, మేము రాకముందు ఎవరికి రాలే. 200 పెన్షన్తో గిదే మార్కెట్ కింద మా ఎవరు చూసుకుంటూ వస్తుంటుంది. గుడికి వచ్చిన వాళ్ళు 5 రూపాయలు ఇస్తామని చెప్పి ఎదురు చూస్తుంది. మేము ఇస్తాం 4,000 అని చెప్పినాం. 200 2,000 ఇచ్చిన నమ్మలే, ఇంటికి నల్లు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని నమ్మలే, ఊరిని బ్రహ్మాండంగా సుందరంగా తీర్చిదిద్దిన వాళ్ళ మమ్మల్ని నమ్మలే. వచ్చి 70 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ వాళ్ళు గరీబ్ హటావ్ అని చెప్పి మొత్తం మనల్ని ముంచి నీళ్ళకే కరువైనటువంటి పరిస్థితి తెచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి దాపరికమై అమ్మా మీకు 4,000 చేస్తామని వచ్చినాయా 4,000? ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. వచ్చినాయా 200? గ్యాస్ సిలిండర్కు 500 ఇస్తామన్నారు. వచ్చినాయా? ఇక మా అక్క చూడు కోపం పనులు పిగ్గమంటుంది, రాలేదు దొంగలని చెప్తుంది. మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మేము కళ్యాణానికి ఇస్తే డిసెంబర్లో పెళ్లి చేసుకోండి, నవంబర్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకండి, డిసెంబర్లో పెళ్లి చేసుకోండి, డిసెంబర్లో తులం బంగారం ఇస్తామని. 1,00,000 రూపాయలు అక్కడనేవే, తులం బంగారం అక్కడనేవే, రుణమాఫీ అక్కడనేవే. 10 ఏళ్ళు మీరు ఇళ్ళ కాడ రోజు నీళ్ళు వచ్చేటట్టు చేస్తే నెల రోజులు వదిలిపెడితే నెల రోజుల నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయి. పట్టుమని 100 రోజులు కాలేదు, బోయపల్లిలో నీళ్లు లేక రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. మళ్ళా వాటర్ ట్యాంకులు మొదలైనాయి, బోరింగ్లు మొదలైనాయి. 100 రోజుల్లో కన్నీళ్ళు వస్తున్నాయి మా అక్కలకు.
ఇప్పుడు అంటున్నారు అవ్వాలి బిడ్డ మీరు ఉన్నప్పుడు నాకు పంజం 2000 వస్తుండే, మీరు వస్తే 4000 కంపల్సరీ చేస్తుంది. మంచినీళ్ళు వస్తుండే, మరి మంచినీళ్ళ కరమైంది, ఏం చేస్తారో తెలియదు. పెద్ద హాస్పిటల్ కట్టిస్తుంది, నీవు ఉంటే అన్ని అయిపోతుండే. ఇవాళ మళ్ళీ గుండె నొప్పి వచ్చినా, క్యాన్సర్ వచ్చినా హైదరాబాద్ పోతున్నావు, చచ్చిపోతున్నారు. నీవు ఉంటే ఇవన్నీ అయిపోతున్నాయి బిడ్డ అంటే మరి ఏం చేస్తుంది అంటే మాయ మాటలు పడి మోసపోతుంది బిడ్డ అంటారు. మరి నేను ఇక్కడ ఉన్నటువంటి వెంకటయ్య గారు, నరసింహులు గారు, ఇక్కడ ఉన్నటువంటి పాలగౌడ గారు, శాంతిభూషణ్ గారు, నరసింహులు గారు, యాదయ్య గారు, వెంకటయ్య గారు, బడే యాదయ్య గారు, పర్వతాలు గారు, వీళ్ళందరూ కృష్ణ వీళ్ళందరూ చిన్న చిటుకుమంటే నాకు ఫోన్ చేస్తుంది. ఒకరోజు 11:30 12 గంటలకు వెంకటయ్య గారు నాకు మెసేజ్ పెట్టాడు. ఏం మెసేజ్? ఎనుగొండలో ఒక హాస్పిటల్ పడ్డాడు, జర చూడు అని చెప్పి మెసేజ్ పెట్టాడు. నేను ఆ మెసేజ్ చూసుకొని ఫోన్ చేసిన ఎవరికి, పేషెంట్కి. ఎక్కడున్నావంటే అక్కడ పోయి ఆయనకు 2.5 లక్షలు ఇచ్చి బతికించిన లోకమ్మ భర్త. అడగండి లోకమ్మ భర్తని. ఇన్ని రోజుల ఒక్కరికన్నా ఒక 5 లక్షలు 2 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందా? 2 లక్షలు 6,000 చేస్తామని వచ్చిందా? తులం బంగారం వచ్చిందా కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్లకు? ఏది రాలేదు. మళ్ళా బిందెలు వచ్చినాయి, వాటర్ ట్యాంకర్లు వచ్చినాయి, బిందెలు పట్టుకొని నీళ్ళ ధర్నాలు వచ్చినాయి. కరెంటు లేక తల్లారు ఉండదు. 10 ఏళ్ళలో మేము ఉన్నప్పుడు కరెంటు పోయిందా? గంటకు 2 సార్లు పోతుంది కరెంటు. మా అక్క కరెంటు రాబోగానే బయటికి రావాలి, ఇష్ట కరెంటు చూపుకోవాలి. కరెంట్ వచ్చిన లోపల పండుకోగానే మళ్ళీ టుప్పులు కరెంటు పోగానే మళ్ళీ బయటికి రావాలి, బయటికి రావాలి. ఇది హాలత్ అయింది. 10 ఏళ్ళు ఎంత కష్టపడితే నీ బస్తీకి రోడ్ అవుతుంది. ఎవడైనా సీసీ రోడ్ వేసిండ్రా? జేజేకాడ నుంచి ఒక రోడ్ వేసిండ్రా? అవతల పక్కన రోడ్ కట్టిండ్రా? సిద్ధాయపల్లి రోడ్ ఎవడ అయిందా? ఇక్కడ జూటిపల్లి రోడ్ అక్కడ అయిందా? పక్కనే సగరకాల రోడ్ అయిందా? ఈ పక్కనే పెద్ద ఇండస్ట్రీ వచ్చిన ఈ ఎనుగొండ పిల్లలు ఉద్యోగం చేసుకోవాలి. అది ఎక్కడనే ఆగిపోయా, హాస్పిటల్ ఆగిపోయా, మన్నంకొండ రోపి ఆగిపోయా. ఏం నడుస్తుంది చెప్పండి? నువ్వు పేదలకు చేసేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలో మేము మాత్రమే చేస్తాం. కనుక మన్న శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ 3వ నెంబర్ మీద, ఇక్కడ 3వ నెంబర్ మీద గెలిపిస్తాం.